నుంచి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒక నిష్కళంకురాలుగా మారుస్తున్నాడు ఆయన. నిన్ను ఒక నీతి, అంటే ఆయన నీతిగా నిన్ను మారుస్తున్నాడు ఆయన. గ్లోరీ. మీకు తెలుసా లేదా, ఒకసారి స్త్రీ తన కన్యత్వాన్ని పోగొట్టుకుంటే మరలా ఆమె ఎన్నడూ కన్యక కాదు. కానీ ఇప్పుడు మనం చెడిపోయిన వారిని యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి కన్యకగా మార్చబడ్డాం. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో అంటున్నాడు, ఒకే పురుషుడైన క్రీస్తుకి కన్యకైన మిమ్ములను ప్రధానము చేసి తిని అన్నాడు ఆయన. అంటే ఎఫెసీ సంఘకాలంలో ఏం జరిగింది? మొదటి సంఘకాలంలో ఏం జరిగింది? ప్రధానం జరిగింది. గ్లోరీ. మరి ఇప్పుడు ఈ లవోదికీలో ఏం జరుగుతుంది? వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత వధువు వరుడు ఎక్కడికి వెళ్ళాలి? భవిష్య గృహంలోకి వెళ్ళాలి, విందులోనికి వెళ్ళాలి. ఆమేన్. పెళ్ళి ఆకాశంలో జరగదు, పెళ్ళి మధ్యాకాశంలో జరగదు. దేవుని స్తోత్రం. గ్లోరీ. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఏం చేస్తారు? విందులోకి వెళ్తారు. 3.5 సంవత్సరాలు విందు ఆకాశంలో. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఉంటుంది అక్కడ. గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంటుంది అక్కడ. ఆమేన్. ఇప్పుడు ఆ పెండ్లి విందులో వధువుని అక్కడ విడిచిపెట్టి పాత నిబంధనలో ఛాయిగా ఉన్న యోసేపు హస్సేనతును వివాహం చేసుకుని, ఆమేన్, అంతఃపురములో హస్సేనతును పెట్టి తన 12 మంది 11 మంది అన్నలకు యోసేపు ఎలాగూ బయలుపరుచుకున్నాడో, ఆమేన్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి యజమాని, మనకు భర్త, యూదులకు సహోదరుడు. వాళ్ళకి ఎవరైనా జ్యేష్ఠుడు, సహోదరుడు. గ్లోరీ. ఇప్పుడు ఆయన మెస్సయ్య చూసిన వారు కనుగొంటారు. ఇప్పుడు రబ్బీస్ ఏమంటున్నారో తెలుసా? యూట్యూబ్లో పెడుతున్నారు, డినామినేషన్లో కూడా పెడుతున్నారు. ఆమేన్. ఇప్పుడు మేము మెస్సయ్య చూసిన చూడబోతున్నాం, మెస్సయ్యని మేము కనుగొనబోతున్నాం. మా కొరకు మెస్సయ్య రాబోతున్నాడు. ఆయన కొరకు మేము 3వ మందిరాన్ని కట్టాలి, ఆయన కొరకు బలిపీఠాన్ని కట్టాలి, ఆయన కొరకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి, అక్కడ మరలా మేము యాజకత్వం నిర్వహించాలి. ఇదిగో మా మెస్సయ్య మా మధ్యకి రాబోతున్నాడు అంటున్నారు వాళ్ళు. ఒకవేళ మెస్సయ్య చూసినే ఇశ్రాయేలు కనుగొంటే ఇక ఇక్కడ వధువు అనుకుని ఇక్కడ పడుకోవటమే. ఎత్తబాట్లేదు ఇక. అంటే వధువులో ఎత్తబాటు ఉంది. గ్లోరీ. వధువుకి ఎత్తబాటు ఉంది, వధువు అనుకునే వాళ్ళకి ఎత్తబాట్లేదు. ఉన్నారు ఇక్కడ, ఉన్నారు ఇక్కడ. వధువు అయితే పూర్తిగా నాజీరు చేయబడుతుంది. వధువు అయితే ఆమేన్, ఇంకా లోభము, నష్టము, లోకము, లోక కార్యాలు ఆమెలో ఏమీ ఉండవు అన్నాడు ఆయన. యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమంటారో తెలుసు? యెహోవా అని పేరెత్తాలంటే వాళ్ళు స్నానం చేసి వచ్చి తెల్లని వస్త్రాలు కట్టుకుని అంగిని ధరించుకుని దేవుని సన్నిధికి వెళ్ళి అప్పుడు యెహోవా అంటారంట. అంత నిష్ఠ ఉందంట యెహోవా అంటానికి. ఆమేన్. మరి మనం ఎట్లా అంటున్నామండి? భౌతికమైన ఇశ్రాయేలుకి అంత నిష్ఠ ఉంటే, దూడలు ఎడ్లు రక్తం కింద ఉన్న ఆ ఇశ్రాయేలుకి అంత నిష్ఠ ఉంటే, స్వయంగా ప్రభువే, ఆమేన్, ప్రభు అయిన యేసుక్రీస్తే గొర్రెపిల్లగా దిగి వచ్చి రక్తాన్ని చిందించి రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచించుకుంటే ఇప్పుడు మనకెంత నిష్ఠ ఉండాలి, మనకెంత పరిశుద్ధత ఉండాలి, మనకెంత నీతి ఉండాలి, మనకెంత పవిత్రత ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆమేన్. నమ్ముతున్నారా? ఆయన కన్నులు ఎలాంటివి? ఆయన తెల్ల నిగ్గును ధరించుకున్నాడు. రెండవది, కన్నులు ఎలాంటివి? అగ్ని జ్వాలలు వంటివి. అలా చూస్తే ఏమైపోవాలి అంటే ఈయన ఏదో ఆ సూపులు కాదు, ఆయన అగ్నిమయమైన దేవుడే, అగ్ని జ్వాలల వలె మండుచున్న నేత్రములు కలిగిన వాడు ఆయన. గ్లోరీ. కానీ కొంతమంది చూస్తే ఏమైపోతాయి అంటే నల్లరాళ్ళైనా పైకి భలే బాగున్నావయ్యా, భలే ఇల్లు కట్టుకున్నావయ్యా, భలే డ్రెస్ వేసుకున్నావయ్యా, భలే బండి కొనుక్కున్నావయ్యా, భలే కారు కొనుక్కున్నావయ్యా, షూట్ కొనుక్కున్నావయ్యా, భలే ఉంది. అరే ఎక్కడేరా వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయిరా? స్తోత్రం చెప్పండి. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి అన్నావుగా, అనలేదా? అన్నారా? అన్నారండి? ఏమండి అన్నారా? దేవునికి స్తోత్రం. మరి మీరు దీవించినప్పుడు దీవెనకరంగా మారదు అది. అయితే దేవుని పరిశుద్ధుల నోట ఎప్పుడు దీవెన వచ్చినమే ఉండాలి, కానీ శాప వచ్చిన ఉండకూడదని బైబిల్ చెప్తుంది. మనం ఒక మాట విన్నాను,
నీ సొంత పిల్లలను కూడా ఎరా ఒరే అంటానికి హక్కు లేదంట. అసలు నిజంగా మాట ఏంటంటే ఆశ్చర్యం. వాళ్ళు ఎవరంట పిల్లలు? యెషయా 8:18 చదవండి. యెషయా 8. నేను కొద్ది మాటలు చెప్పి ముగిచ్చేస్తానండి, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది, బాగోలేదు. అంటే నేను ఒక ఆలోచనతో వస్తాను, అదేమి ఇక్కడ జరగదు. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను మహత్కార్యములుగాను ఉన్నాము. ఎక్కడున్నారంట? ఎవరంట వాళ్ళు? నేనును. ప్రవక్త అంటున్నాడు నేనును. ఈరోజు మన వాళ్ళ నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. లోకంలో ఇశ్రాయేలు మధ్య ఎలా ఉండాలంట? ఒక సూచనగాను మహత్కార్యముగా ఉండాలంట. మహత్కార్యాల కోసం మనం వెళ్ళక్కర్లా, అద్భుతాల కోసం మనం వెళ్ళక్కర్లా. అద్భుతాలే మన జీవితంలోకి రావాలి, అవి మనల్ని వెంబడించాలి, కానీ మనం వాటిని వెంబడించకూడదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలను కూడా ఎరా ఓరే అనే హక్కు లేదన్నాడు ప్రవక్త. ఆమేన్. కాబట్టి ఏమండి అని పిలవాలా? కాదు, నువ్వే పేరు పెట్టుకున్నావు ఆ పేరుతో ముద్దుగా ప్రేమగా పిలవాలి. ఆమేన్. భార్యను కూడా గౌరవంగా పిలవాలి, భర్తను కూడా గౌరవంగా పిలవాలి. ఏమే అన్నాడు అనుకో, ఏరా అంటే ఒకవేళ భర్తను ఏమండి అనొచ్చు, మరి భార్యని భర్త ఏమండి అనాలా? అమ్మా చెప్పరండి, ఏంటమ్మా అందరు ఇక్కడే ఉన్నారా? ఏమండి భార్య గారు అనాలా? ఎక్కడున్నారు మీరు? ఆమేన్. ఇక్కడే ఉన్నారా? అంటే గౌరవం అనేది ఎలా ఉండాలి? గౌరవంగానే ఉండాలి. ప్రేమ అనేది ఎలా ఉండాలి? ప్రేమగానే ఉండాలి. తీపి అనేది ఎలా ఉండాలి? తీపిగానే ఉంటుంది. ఉప్పు అనేది ఎలా ఉండాలి? కారం అనేది ఎలా ఉండాలి? మరి పదార్థాలు అలా స్వభావాన్ని కోల్పోలేదు కదా. మరి మనం ఎందుకు స్వభావాన్ని కోల్పోతున్నాం? మనం ఎందుకు మన క్రమాన్ని కోల్పోతున్నాం? మనం ఎందుకు మన బాధ్యతను కోల్పోతున్నాం? మనం ఎందుకు మనం ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కోల్పోతూ అమర్యాదగా మాట్లాడుకుంటున్నాం, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాం, చెడిపోయిన మనసుతో మాట్లాడుతున్నాం? ఎలా ఉంటుంది నీ కుటుంబం గౌరవంగా? నీ భార్య నువ్వు గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? సంఘాన్ని నువ్వు గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? ఎవరు సంఘం? స్త్రీ అనగా ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తులో భాగం. అంటే వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు? సంఘం మీద ఎలా నిలబడాలి? సంఘం కొరకు ఎలా నిలబడాలి? జాగ్రత్త. జడ్జిమెంట్ వాకిటి మీదే ఉంది, తీర్పు వాకిల్లో ఉంది. ఆదికాండం 4:4 చదవండి ఒకసారి. ఆదికాండం 4:4. నేను చదివిన మాటలో ముందుకు వెళ్తాను. ఇక్కడ ఒక మాటని ప్రవక్త యాడ్ చేస్తున్నారు, ఆ మాటని నేను చెప్పి ముందుకు వెళ్తాను. మనము ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క 7 అంతల మహిమ గురించి మాట్లాడుతూ, రెండో మాట ఆయన కన్నుల గురించి మాట్లాడాము. చాలా ఆయన దేవుని కన్నుని వర్తమానంలో ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. తర్వాత నేను చూస్తాను. 4 కాదమ్మా, 6 వచనం చదవండి. 6-7. ఆదికాండం 4:6-7. నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని. ఆమేన్. వాకిట ఏముందంట? పాపము పొంచి ఉంది. ఎవరి పాపము? ఎవరి పాపము? మన బంధువేనంటారా? మన చుట్టమా? మన రక్త సంబంధా? మన పక్కింటోళ్ళ? మన పొరుగింటోళ్ళ? అమ్మ చెప్పాలి. ఎవరు?
ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడు ప్రభువారు. అడిగినప్పుడు నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరునని ఎరిగి చెట్ల చాటును దాక్కున్నాను అన్నాడు. అసలు నువ్వు దిగంబరుడు అని నీతో చెప్పినవాడు ఎవడు? బా స్తోత్రం చెప్దాం ఒకసారి. అసలు నేను పనికి మాలినోడా నువ్వు ఎలా అనుకున్నావు? బుద్ధి లేనోడా అనాలా? బుద్ధిహీనమైన పని అనేది 100% బుద్ధిహీనమైన పనే. ఆమేన్. బుద్ధిహీనమైన పని ఎందుకు చేయాలి? స్వభావం. అయితే ఆదిలో ఆదామును అలా చేయలేదు. పలకబడిన వాక్యం ద్వారా ఆదాము ఉనికిలోకి వచ్చాడు. 2 శరీరముల కలయిక ఆదాం. భౌతికమైన మట్టి ద్వారా ఆత్మ సంబంధమైన జీవము ద్వారా తయారు చేయబడినవాడు ఆదాం అనగా మట్టి నుండి వచ్చినవాడు. హల్లెలూయా. మీరు వింటున్నారా? కానీ ఆదాం ఒప్పుకున్నాడా? నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే, అబ్బేబే నేను కదా, ఇది అవ్వా, నువ్వు నాకు సహాయకురాలకు ఇచ్చావే, అది చేసిందయ్యా నాకు కొంప తిప్పలా, నీకు నన్ను దూరం చేసింది అదే. ఆయన చెప్పిన మాటలు విన్నా. మరి అబ్రహాము విషయంలో శారా ఆగర విషయంలో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా నువ్వు ఇంటికి వెళ్ళు, శారా చెప్పించేయమన్నాడు. మరి ఈ మాట పట్టుకుని బైబిల్, అయ్యా దేవుడు చెప్పాడు, రోజు ఈ వాక్యం చదవండి ఇంటికి వెళ్ళి, అయ్యా శారా చెప్పిన మాట వినమన్నాడయ్యా అబ్రహాం, శారా చెప్పిన మాట వినమన్నాడయ్యా అంటే నా మాటను వినాలయ్యా అని అంటే ఎలా ఉంటుంది? అమ్మ మీకు అర్థమైందా సందర్భం? అయ్యా పాల్ విక్టర్ అయ్యా, ఆమేన్. మోషే గారు, అక్కడ ఆగరు కొడుకు ఇష్మాయేలు వాగ్దాన కుమారుడైన శారా నుండి వచ్చిన ఇస్సాకును కొట్టాడు, ఇస్సాకును అవమానపరిచాడు. ఇస్సాకుని, నేను పెద్దోడు నువ్వు చిన్నాడు పక్కనుండు అన్నాడు. ఈ సంగతి ఎవరు విన్నారు? శారా అయింది. కోపం వచ్చేసింది. అబ్రహాం రా. అయ్యో ఏమండి అనమన్నారుగా, మరి ఇప్పుడే అబ్రహాం అని అంటున్నారండి. లేదేమ్మా గట్టిగా పట్టుకు ఈ మాటని. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. అందరు వింటున్నారా? ఉన్నారా అసలు ఇక్కడ? ఉన్నవాళ్ళు ఆమెన్ చెప్పండి. ఉన్నవాళ్ళు ఇక్కడ చెప్పండి ఆమేన్. అక్కడ కోపం వచ్చింది ఎవరికి? దేవునికి. ఎవరు నన్నందువలన? ఇస్సాకు. ఇష్మాయేలు ఎవరు? అబ్రహాం సంతానం కదా. ఇస్సాకు ఎవరు? అబ్రహాం సంతానం కదా. మరి ఇద్దరు అబ్రహాం సంతానం అయినప్పుడు ఇష్మాయేలు ఆమేన్ ఇస్సాకుని అనేసరికి దేవుడు ఎందుకు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు? ఆ వాగ్దాన ప్రజలు ఉన్నారు ఇక్కడ. నువ్వేమి చేతులు ముడుచుకుని ముఖం ముడుచుకుని ఆహాబు లాగానో యెజబెల్ లాగానో కూర్చోవాల్సిన పని లేదు. స్తోత్రం చెబుదాం. ఆ వాగ్దానం నీకుంటే నువ్వు రాయల్టీగా వెళ్ళిపోయి నీ గదిలో కూర్చుని మోకరించు, ప్రార్థన చేయి. ప్రభా ఇది నాకు న్యాయం కావాలి, ఇది నాకు జరగాలి, నువ్వు ఇస్తానని వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం నాది, ఇది నెరవేర్చు ప్రభా, నువ్వు కూర్చో. దేవుడు నేను దాటిపోడు. మనకు అసాధ్యమే కానీ ఆయనకి సాధ్యం. మనకి అసాధ్యమైన వాటిని కూడా ఆయన, దేవునికి అసాధ్యమైనది. కాబట్టి మనము అక్కడ కూడా చూస్తున్నాం కదా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఆగరని దాని కుమారుని పంపించేయమన్నాడు. దేవుడే ఆజ్ఞాపించాడు. ఆమేన్. కొంచెం అబ్రహాంకి మరి ఎంతైనా ఆయన రక్తం కదా, కొంచెం ప్రేమ ఉంది కాబట్టి ఆ డబ్బులు అయ్యాయి మూట కట్టి మీ బతకండి రా అని పంపించేశాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఆ విషయంలో శారాకి కొంచెం ఆలోచన కలిగింది, బాధ కలిగింది. ఎందుకని? ఆమె పెండ్లి భార్య, ఆ వివాహ సంబంధం ద్వారా ఏర్పడిన భార్య, ఆ వివాహ సంబంధం ద్వారా వచ్చిన రాజసంతానమే దేవుడు ఇష్టపడుతున్నాడు, అక్రమ సంతానాన్ని కాదు. గ్లోరీ. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ కయ్యూనుతో ఏమంటున్నాడు దేవుడు? కయ్యూనుతో ఏమంటున్నాడు? ఈ స్టోరీ మనకు తెలుసు కదా. హేబేలు క్రియలు మంచివై ఉన్నాయి. ఎవరి చెప్పరేంటమ్మా? హేబేలు క్రియలు
మరి ఎవరి క్రియలు చెడ్డవై ఉన్నాయి? ఈ హేబేలు ఆదాము నుండి వచ్చినవాడని బైబిల్ సెలవిస్తుంది. మరి కయ్యూను ఎవరి నుండి వచ్చాడు? కయ్యూను ఎవరి నుండి వచ్చాడు? మన ఊర్లో చెప్తారా? మీరు వెళ్ళేట చెప్తారా? ఎవరికి చెప్పారు ఇంతవరకు? మీ ఆరాధనలు తప్పు, మీ బలిపీఠాలు తప్పు, కయ్యూను సర్పం నుండి పుట్టాడని ఎవరికన్నా దమ్ముందా మీలో చెప్పడానికి? ఎవరికన్నా దమ్ముందా? వచ్చే వారంలో మీరు ఒకరికి చెప్పి తీసుకురావాలి మందిరానికి. లేదంటే నాకైనా ఫోన్ చేసి మీరు తెలియచేయాలి మీ సాక్ష్యాన్ని. పక్షిరాజు ఏం చేసిందంటే తన గూడిని రేపిందంట. ఎందుకు రేపింది? రోజు మాంసం తీసుకొచ్చి పెడుతుంది. ఎవరో? తల్లి పక్షి. ఎవరికి? పిల్లల పక్షికి. పిల్ల పక్షి పెడుతుంది. గూట్లో తిని చక్కగా వర్షం రాని, వరద రాని, ఏమన్నా రాని, ఇక దిగులు, అమ్మ చెప్పండి, దిగులు, చింత, బాధ, వేదన, కరువు అసలేమీ లేవు వాటికి. దేవునికి స్తోత్రం. మా అమ్మ ఎంత మంచిదో అని అనుకున్నాయి అంట. అంతే. ఈ లోపల పెద్ద రెక్కలేసుకొచ్చి టాప్ను కొట్టిందంట గూడిని. ప్రేమ లేదంటారా తల్లి పక్షికి? మీ పిల్లల్ని కొడతలేదా? మీ పిల్లల్ని కొడుతున్నారా? దేని కొడుతున్నారు? భయం రావాలని కొడుతున్నారా? చచ్చిపోవాలని కొడుతున్నారా? మర్యాదస్తులు మీరు. దేవుడు చక్కని జవాబు ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తుంటే మీరు శిక్ష, ఆ యొక్క అక్రమ మార్గము, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనల నుంచి రామానేనా? మనం సరి చేసుకోమనేనా? బుద్ధి రావాలనేనా? జ్ఞానవంతులుగా ఉండాలనేనా? దేవుడు ఎందుకు కోపడుతున్నాడు? దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? చచ్చిపోవాలనా? బుద్ధి రావాలనా? నన్ను అంటాడా శామ్యూయేల్? మనమే అనుకుందాం ఏమైంది, మనకే కదా ఇది. ఎవరినన్నానండి నేను? ఆమేన్. అయ్యా వెళ్తుందా ఇది? అంటే వీడియోనా? సరే. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పాను ఇప్పుడు అమ్మా? రైట్ అంటే దాటాం. అంటే దాని దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఇత్తడి గురించి మీకు చెప్పాలన్న ఆశ. ఇత్తడి దేనికి సదృశ్యం అంటే తీర్పుకి. దాని గురించి చెప్పడానికి పక్షిరాజు గురించి చెప్పా. హాయిగా ఉన్నాయి, చక్కగా ముద్దుగా, చాలా చక్కగా ఉన్నాయి. గూట్లో తింటనే మంచిగా. పాపం తల్లి పక్షి ఏం చేసింది? ఒక్కసారి గూటిని చెదరగొట్టింది. అమ్మా నీకు అసలు ప్రేమ లేదా? అరే లైవ్ వెళ్తే బాగుండేది. అమ్మా నీ నిజంగా ప్రేమ ఉందా? నేను నీకే పుట్టానా అన్నాడేమో. స్తోత్రం చెప్దాం ఒకసారి. పక్షిరాజు అండి, ఏమేమో గుర్తొస్తున్నాయా? నిజంగా నన్ను మా అమ్మ ప్రేమిస్తే నాకున్న సుఖాన్ని, నాకున్న లాభాన్ని, అమ్మ గాడ్ బ్లెస్ చెప్పండి ఒకసారి. దేవుడు మీ త్యాగాన్ని దీవించును గాక. ఆమెన్. కొంచెం గాడ్ బ్లెస్ చెప్పండి ఒకసారి. గాడ్ బ్లెస్ చెప్పండి అమ్మ. గాడ్ బ్లెస్ చెప్పండి ప్రెసిడెంట్ అమ్మ గారు. అమ్మ గాడ్ బ్లెస్ చెప్పండి ఎస్తేర్ గారు. అమ్మ దేవుడు మీ అందరినీ దీవించును గాక. అప్పుడు వరకు రెక్కలాడలా. ఒక్కసారిగా అమ్మో చచ్చిపోతున్నామేమో అనుకుని ఒక్కసారి 2 రెక్కలు ఇలా అంట మొదలెట్టినాయి అంట. అప్పుడు వరకు హాయిగా కూర్చొని ఉన్నాయి లోపల. పాపం దిగులు చింత లేదు. మేము గుడికి వెళ్ళిపోయినా సరే, మేము ఆరాధనకి వెళ్ళిపోయినా సరే, మేము బుధవారం వెళ్ళిపోయినా, శనివారం వెళ్ళిపోయినా మా కోసం ప్రార్థించేవాళ్ళు అన్నారు. మేము వధు అని అంటున్నాయి అంట. అయ్యి గూట్లో కూర్చుని పాపం. ఏమైనా అర్థమైందా? ఏమంటున్నాయి? ఆమెన్ చెప్పండి. పాపం బెక్క దేనికి దానికే హలో బ్రదర్ హలో సిస్టర్ అనేది లేదు. ఇక ఎవరు ప్రాణం వాళ్ళు దక్కించుకోవడానికి తాపత్రయపడిపోతున్నాయి. అంతేనా? చెప్పరేంటమ్మా? ఇప్పుడు అంటే గుసగుసలు. ఇదిగో నీకు తెలుసా ఆ అమ్మాయి సంగతి? ఇదిగో ఆ అబ్బాయి సంగతి నీకు తెలుసా అంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్లు ఉన్నాయి? గూడు చెదరగొట్టేసిన తల్లి, రెక్కలాడుతున్నాయి. కింద పడిపోతే ఏమైపోవాలి? డామును చచ్చిపోవాలి. అసలు అవకాశమే లేదు.
ఒక్కొక్కటి మనసులో అనుకుంటుందంట, ఇన్నాళ్ళు నా తల్లి ప్రేమ కలిగింది అనుకున్నా, నేనంటే ఎంతో ప్రేమ అనుకున్నా, పెద్దోడి కంటే చిన్నోడి కంటే మధ్యలో ఉన్నోడు బాగా ప్రేమిస్తుంది అనుకున్నా, లేదా పెద్దోళ్ళిద్దరి కంటే చిన్నోడు నన్ను బాగా ప్రేమిస్తుంది అనుకున్నా. ముగ్గురు ఉన్నారా? సరేలే, దేవునికి స్తోత్రం. నలుగురు ఉన్నారా? సరే, దేవునికి స్తోత్రం చెప్దాం. మరి ఇద్దరు ఉన్నవాళ్ళు అక్కనే ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదు అంటున్నారా? ఆమెను చెప్పండి ఒకసారి. ఈ అట్లాంటికి అసలు అవకాశం ఉందా ఇప్పుడు? వాటికి ఉందా? లేదు. ఇప్పుడు ఏ ప్రయాణం, ఇప్పుడు వాడి ప్రయాస ఏంటి, వాటి ఆలోచన ఏంటి? కానీ వాటిని రక్షించుకునే శక్తి వాటికి లేదని ఆమేన్ తల్లి పక్షికి తెలుసు. గ్లోరీ గ్లోరీ ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, అమాంతంగా వాటికి వేగంగా కిందకు వచ్చి వాటిని మరలా పైకి వెళ్ళి రెక్కల మీద మోసుకుని పైకి వెళ్ళిందంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే, దేవుడు నిన్ను పరీక్షలోకి తెస్తున్నాడంటే నిన్ను త్రోసివేయటానికి కాదు. నీ విషయంలో ఆయన చేతగాని వాడు కాదు. నీ విషయంలో బహు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన, బహు బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. నువ్వెవరవో, నువ్వేమై ఉన్నావో ప్రపంచానికి చూపించడానికే నీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆయన. నీ పైన శ్రమలు అనుమతిస్తున్నాడు ఆయన, శోధనలు అనుమతిస్తున్నాడు ఆయన, వ్యాధులు అనుమతిస్తున్నాడు ఆయన. భయపడవద్దని మధ్యాహ్నం ప్రేమతో మనం చేస్తున్నాను. కరువు అయినా భయపడవద్దు. అయితే ఏదో నేను పై మాటలు చెప్పి మనం భయపడొద్దంటే నేను గారడి చేసేవాడికి చెప్పట్లా, వేషధారికి చెప్పట్లా. ఈ మాటలు దేవుని వాగ్దాన ప్రజలకు చెప్తున్న మాటలు ఇవి. విమోచింపబడిన ప్రజలకి, ఎత్తబడే విశ్వాసం కలిగిన దేవుని పిల్లల కోసం వచ్చే మాటలు ఇవి. క్రైస్తవులని వేషం వేసుకుని చూసారా లోకాన్ని భ్రమపరిచేవారికి కాదు ఈ మాటలు ఇవి. యథార్థవంతులకు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చూసారా ప్రజలు ఇచ్చలవిడిగా చెడిపోయి పతనమై పాపం పరిపక్వమైపోయి. ఆమేన్. ఏలియా కాలంలో ఏమైంది? వర్షము ఆగిపోయింది, పంటలు ఆగిపోయాయి. ఆ దేశమంతా ఏమైంది? కరువు. ఆకాశం ఎలా మారింది? ద్వితీయోపదేశకాండం 28:23 చదవండి. ఇక్కడ ప్రవక్త, మనం 7 కార్యాలు చూస్తున్నాం కదా. ఆమేన్. 1, ఆయన తెల్లని ఉన్నిని పోలి ఉన్నది తల, ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, ఆయన పాదములు. ఇక్కడే ఒక మంచి మాట నేను మీ మధ్య తేవాలని ఆశపడుతున్నాను. చదవండి ఆ మాట. మీ తలపైని, మన తలపైన ఏముంది? ఆకాశము. రైట్. ఆకాశం ఎలా మారింది? ఇత్తడి. చూసారా? ఇత్తడి. నేల ఎలా మారింది? ఇనుము వలె మారింది. యెహోవా ఈ దేశపు వర్షమును 24 యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించే వరకు అది ఆకాశము నుండి నీ మీదకు వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. చాలండి. హల్లెలూయా. అంటే దేవుడే వదిలేస్తే, నేను ఎందుకు పక్షిరాజు గూటిని గురించి జ్ఞాపం చేశానంటే, దేవుడు వారి మీద అనగా తల్లికి జాలిలే కాదు, అవి కూడా ఎగరాలి, అవి కూడా ఆకాశంలో ఎగరాలి, అవి కూడా ఎత్తబడాలి, అవి కూడా ఆహారాన్ని సంపాదించాలి, అవి కూడా ఒక ఆకాశంలో ఎగిరే ఒక నిజ స్థితిలోనికి రావాలి అని తల్లి వాటికి పరీక్ష పెట్టింది. ఆమేన్. చూసారా? అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మొదటి చూడండి 7వ వచనం చదువుదాం. 28:7 నీ మీద పడు అమ్మా యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. దీంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇదే అధ్యాయంలో 2వ భాగం
శాపాలు ఉన్నాయి, శాప వచనాలు. ఆమేన్. చూసారా, ఇక్కడేమో దేవుడు మనతో ఉంటే, దేవుడు మన పక్షంగా ఉంటే, శత్రువుని ఎదుట వచ్చినప్పుడు దేవుడిని పక్షంగా నిలబడినప్పుడు వాడు 7 త్రోవలు చెదిరిపోతారంట. ఆమేన్, ఆమేన్. కానీ దేవుడే నిన్ను వదిలేస్తే నీవు దేశదిమ్మరం అయిపోతావు అన్నాడు. అంతే. ఎవరు దేశదిమ్మరులు అవుతారు? ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఆశీర్వాద వచనం ఉంది, శాప వచనము కూడా ఉంది. మరి ఇంత దేవుని వాక్యం ఇలా వ్రాయబడితే, ఆమేన్, దేవుడు అర్హులైన వాళ్ళని దీవిస్తాడా, అనర్హులను దీవిస్తాడా? నేను గత వారం చెప్పాను, 10th క్లాస్ పాస్ అవ్వకుండా, 10th క్లాసే చదవకుండా ఇంటర్మీడియట్ చదువుతాడా? చట్టం ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నీతీకరణం జరగకోకుండా, శుద్ధీకరణం జరగకోకుండా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగకోకుండా, పుత్ర స్వీకారం జరగకోకుండా నువ్వు ఎలా దేవుని కుమారుడు అవుతావు? రైట్. నువ్వెలా దేవుని సంతానం అని చెప్పుకుంటున్నావు? దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నావు? నేను ఎత్తబడతానని చెప్పుకుంటున్నావు? పరలోకం నాదేనని చెప్తున్నావు? ఎట్టనట్టి నిత్యత్వం నాదేనని ఎలా చెప్పుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, గమనించాలి. మధ్యాహ్నం మనం అనుకున్న భక్తి చాలదు, మనం చేయుచున్న ప్రార్థన చాలదు. రాత్రంతా ప్రార్థన కావాలన్నాడు ప్రవక్త. ఆమేన్. ఆల్ నైట్ ప్రేయర్లు ఉన్నాయా? అరే బుధవారం లేకపోతే ఆల్ నైట్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనలో అద్భుతాలు జరగాలంటే, సూచక్రియలు జరగాలంటే, మహత్కార్యాలు జరగాలంటే, దేవుడు మన మధ్యలో ఇంకా ఎక్కువ కార్యాలు చేయాలంటే నువ్వు ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండాలి, నేను ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండాలి. క్రైస్తవుడు విజయం ఎక్కడుందంటే మోకాళ్ళ మీద ఉంది. ఆమెను చెప్తారా? క్రైస్తవుడి యొక్క విజయం ఎక్కడుంది? మోకాళ్ళ మీద ఉంది. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రవక్త అన్నాడు, మోకాళ్ళ మీద ఉన్నవాడు అన్నాడు వాడిపోడు. క్రైస్తవ విజయం ఎక్కడుంది? క్రైస్తవ విజయం యొక్క రహస్యం ఎక్కడుంది? ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు 8 గంటల రోజుకి దేవుని సన్నిధిలో గడుపుతారంట సేవకులు. ఎన్ని గంటలు? వాళ్ళు ఒక కంపెనీలో పని చేయాలంటే, ఒక రైతుకి పని చేయటానికి వెళ్తే ఈ కూలి ఎన్ని గంటలు పని చేయాలంట? 8 గంటలు. రైతుగా ఎన్ని గంటలు ఉంటున్నారు నాకు తెలియదు. ఇప్పుడు మనం డ్యూటీ చూస్తున్నప్పుడు కంపెనీలు కానీ ఫ్యాక్టరీలో కానీ 8 గంటలు డ్యూటీ చేయాలి. జనరల్ షిఫ్ట్ బహుశా ఇంకా ఎక్కువ టైం ఉంటుందేమో, 12 గంటలేమో, 8 గంటలే ఇంకెక్కువేమో. అయితే వాళ్ళు ఏమన్నారంటే 8 గంటలు మేము ప్రార్థనలో ఉన్నాయి, బైబిల్ చదవని, పాటలు పాడినాయి, ధ్యానం చేయని 8 గంటలు ఉంటారంట. వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారంట, చెట్ల కిందకి వెళ్ళి అక్కడే ప్రార్థనలో గడిపొస్తారంట, ఆరాధనలో గడుపుకుంటారంట, వ్యక్తిగతంగా దేవుని ఆరాధిస్తారంట, కేకలు వేస్తూ దేవుని ఎంతగానో మైమరిచిపోతారంట. దేవుని స్తోత్రం. అమ్మ మెలుకున్న వాళ్ళు ఆమె చెప్పాలి. మెలుకున్న వాళ్ళు అంటే అందరూ మెలుకుగానే ఉన్నారా? దేవా చాలా గొప్ప కార్యం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మోకాళ్ళ అనుభవంలోనూ కన్నీటి కళాశాలలో వారు తరబితి పొందారంట. ఏ బైబిల్ కాలేజీలో వాళ్ళు ట్రైనింగ్ పొందాల. నాకు తెలిసిన మంచి స్నేహితుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు. నేను ఆయన రాజస్థాన్లో బైబిల్ కాలేజ్ చదవటానికి వెళ్ళాం. ఆయనకు కొడుకు కూతురుని మంచి పాస్టర్ గారు అబ్బాయికి చేశాడు. మంచిదే, బాగానే ఉంది, నాకులాగా. అమ్మ వింటున్నారా? కొడుకుని బైబిల్ థియాలజీ చేపిస్తున్నాడు. అలాంటి బెంగళూరులో ఉన్నాడు. 5 సంఘాలు కట్టాడు ఆయన. ఎన్ని? మరి మీ అబ్బాయి వస్తున్నాడు బ్రదర్, ఇంకెన్ని కడతావంటే దేవుడు కృప చూపిస్తే ఎన్నైనా కడతానన్నాడు. మంచి స్నేహితుడు నాకు. నేను ఊరికే మాట్లాడా, మరి నువ్వెక్కడెక్కడ చేస్తున్నావు అని అడిగాడు. నేను ఒక చోటనే కాటన్పల్లినే ఉన్నాను అన్న. బ్రదర్ అన్న మాట ఏంటంటే దేవుడు నిన్ను బాగా దీవించాడయ్యా అన్నాడు. ఎలా అన్నా? అదే నేను ఇక్కడ ఒక చోటే ఉన్నాను కదా, వేరే బ్రాంచీలు ఏం లేవు. ఇప్పుడు 5 సంఘాలు నువ్వు కట్టావు కదా, నువ్వు ఎక్కువ దీవించబడినట్ట, నేను ఎక్కువ దీవించబడినట్ట అన్న. లాభం ఎవరికి వస్తుంది ఎక్కువ? అమ్మా 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి, ఎకరం పొలం ఉన్న వాళ్ళకి పంట ఎక్కువ ఈ దిగుబడి ఎక్కడ వస్తుంది? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే పంట ఎక్కువ వస్తుంది.
చెప్పరేంటండి? ఆయనకి 5 సంఘాలు ఉన్నాయి, 5 ఎకరాలు అనుకుందాం. నాకు ఒక సంఘం ఉంది, 1 ఎకరమే అనుకుంటా. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నువ్వే దీవించబడ్డావని ఎలా అంటున్నాడు ఆయన? అమ్మా ఏమన్నా ఇంకోటి చెప్పనా? మన ఒక బ్రదర్ అంటున్నారంట, ఏవయ్యా మీ పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఇంకా రోడ్డు మీదే ఉన్నారేంటి? ఇంకా రోడ్డు మీదే ఉన్నారేంటి? నిజంగా వరదాన మాస్టర్ గురించి నేను మంచి చెప్పాలి. థ్యాంక్ యూ. మన సంఘం పేరు ప్లాట్ఫారం సంఘం అని చెప్పాడు ఆయన. ఏ సంఘం? మన నిర్మలమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కూటమి పెట్టినప్పుడు నేను అనుకుంటున్నా అక్కడ, లేకపోతే కాదు ఇమానుయేల్ మాస్టారు నేను ఆయన కలిసి ప్రార్థన పెట్టాం. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ సువార్తమ్మ గారి సిస్టర్ గారి దగ్గర. మాది సిఎస్ఐ, పలానా వాళ్ళది సెవెంత్ డే, పలానా వాళ్ళది ఆర్సీఎం, పలానా వాళ్ళు పలానా సంఘం ఉంది, కానీ వీళ్ళకి ఏ సంఘం పేరు లేదన్నాడు. ఏ సంఘము లేకపోతే ఏ సంఘం అంటది? ప్లాట్ఫామ్ సంఘం అని పేరు పెట్టాడు బ్రదర్, ప్రశస్తమైన నా సోదరుడు, పాస్టర్ కాదు మాస్టర్, వరదాన మాస్టర్. ఇది వినాలి ఆయన. దేవునికి స్తోత్రం. కొంచెం బాధ అనిపించింది అప్పుడు, ఆ రోజుని. అంత డెవలప్ అవ్వాల, అంత ఆలోచన ఇప్పటికీ లేదనుకోండి, అంత జ్ఞానం రాల. తర్వాత వచ్చింది, ఆహా ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి, ప్లాట్ఫామ్ సంఘంలోకి రావాలి. అందరు చెప్పండి ఒకసారి ఆమేనని. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. ఫ్లైట్ ఎక్కడ పడితే అక్కడ ఆగిద్దా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుందా? నో 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 నో. దానికి ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఉంది, దానికి ఒక నిబంధనలు ఉన్నాయి. అలాగే ఈ వధువు సంఘానికి ఉన్న నిబంధనలు అవే. ఆత్మ సంబంధమైన నిబంధనలు అనేకమైనవి ప్రభు ఇచ్చారు. వాళ్ళు అన్నందువలన అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు ఆనందిస్తున్నా. సంతోషమైన మీకు కూడా. సాక్ష్యం ద్వారకా సిస్టర్ గారే, అంటే గుర్తుంది కాబట్టి వెంటనే గుర్తు చేశారు. రోడ్డు మీద పెట్టాము ఆ రోజు కూటం. తర్వాత కూడా ఆ సిస్టర్ గారు కూడా బాధపడ్డారు, ఏంటి ఆయన ఇట్లా అన్నాడు అట్లా అన్నారని. మంచిదే, కానీ ఇప్పుడు మనకు మేలు అది. మనకెంత అంటే మనం కొంచెం డెవలప్ అయ్యామన్నట్టే కదా. అటువంటిప్పుడు ఇంకా ఎవరేమనుకుంటే మనకేంటి? ఎవరేమనుకుంటే మనకేంటి? అమ్మ చెప్పండి, ఆమె చెప్పండి. ఎవరేమనుకుంటే మనకేంటి? చెప్పండి అమ్మా, మీరు కూడా అనండి. ఎవరేమనుకుంటే నాకేంటి అనండి, గట్టిగా చెప్పండి. అది రైట్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అంటే ఎవరైనా ఎందుకు అనుకుంటారు? సరే అన్నాం, ఎందుకు అనుకోవాలి? అసలు అనుకునే అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి? పట్టుకున్నారు పాయింట్ని. అయ్యయ్యో అర్థం అవట్లా, ఇది వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం లైన్లోకి రండి. ఆమేన్, ఆమేన్. బైబిల్ ఏముందంటే నిందించుటకు విరోధికి చోటు వద్దని ఉంది, అది సంగతి. ఆమేన్. నిందించడానికి విరోధికి మనం ఏమివ్వకూడదు. కాబట్టి నా ప్రియులారా గమనించండి, ఈ 4వ అధ్యాయంలోకి రాగానే చూడండి, 12వ వచనం, 4:12, ఆదికాండం 4:12. అమ్మా, నేలను సేద్యపరిచినప్పుడు 14 వచ్చిన ఏమవుతాడంట? ఎవరంట? ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 వచనం. దేశ దిమ్మరికి ఎవరు తిరుగుతారు? కయ్యూనేనా? ఊర్లో అమ్మ మీకు మంచి మాట చెప్పనా, ఈ లోపల తీయండి. ఇల్లు ఉడుస్తారు పొద్దున్నే లెగ్గానే. అమ్మ ఇల్లు ఉడిచేది ఎంతమంది? అందరూ ఉడుస్తారు. పాస్ ఎక్కడ పోస్తారు? ఏంటమ్మా బయట పోస్తారా? వాకిలు ఉడిచి కూడా బయటే పోస్తారు. ఎందుకు ఉడుస్తున్నారు ఇల్లు? శుభ్రంగా ఉండాలని. ఎంత మర్యాదో,
ఎంత చక్కగా ఉండాలో మన గృహాలు. ఎవరన్నా వస్తే అసలు ఎంత బాగుంటాయో. దేవునికి స్తోత్రం. మా ఇల్లు మీటింగ్లకు జరిగినప్పుడల్లా బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. దానియేలు కడిగేవాడు చక్కగా. ఇప్పుడు రెడ్డి గారి సంఘంలో కడుగుతున్నాడేమో మనకు తెలియదు. సరేలే, స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి ఉదయం పూటలు వేసే పని, ఉదయం లెగ్గానే చేసే పని. మధ్యాహ్నం 4 అమ్మలక్కలు కూర్చున్న తర్వాత ఏ ఇల్లు ఊడుస్తున్నారు? అమ్మా, ఎన్ని ఇళ్ళు ఊడుస్తున్నారు? ఎక్కడ పోసుకుంటున్నారు? అవి తెచ్చి ఇక్కడ ఊరోళ్ళు అంతా ఊడ్చేసి మీ హృదయాల్లో పోసుకుంటున్నారు. భౌతికంగా ఉన్న మీ ఇల్లు ఊడ్చాం బజార్లో పోస్తున్నారు. అరే రే 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 రే, ఎంత తెలివితేటలు ఉన్నాయండి మీకు. అంటే మీరని కాదమ్మా, నేను వర్తమానం వింటుంది, లైవ్ వెళ్తుంది, తర్వాత అప్లోడ్ చేస్తాను, అందుకు చెప్తున్నా ఈ మాటలు. అమ్మా, అంటే మీరు ఊడుస్తున్నారని అలాగా? ఇల్లు అందరూ ఊడుస్తారు కదా. సిక్కం అని చెప్పేవాడు, 4 కొప్పులు కలిస్తే ఒక కొంప ఎగిరిపోద్దంట. ఎన్ని? అందుకని ఇంతే ఉంటుందంట జుట్టు. కొప్పులు వేసుకోవటానికి, సవరాలు వేసుకోవటానికి కుదరట్లేదంట. ఇప్పుడు దేశ దిమ్మరగా తిరిగేది ఎవరు? ఎవరిని దేశ దిమ్మర అంటుంది బైబిలు? సత్క్రియలు చేయని వాడిని, దేవునికి అయిష్టడిన వాడిని, దేవుని చిత్తాన్ని త్రోసివేసిన వాడిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని. ఆమేన్. వాడిని ఏమంటున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3:12. మనం ఎలా ఉండకూడదంట? మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. ఎవరి సంబంధి అంటే వాడు? ఎవరి సంబంధి అంటే వాడు? దుష్టుని సంబంధి. ఎవరిని చంపాడు? దుష్టుడు ఏం చేస్తాడంట? దుష్టుడు ఏం చేస్తాడంట? ఆమేన్, 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 హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడంట? తన సహోదరుని. మరి ఇప్పుడు ఎంతమందిని చంపుతున్నాం రోజుకి? అంటే హేబేలు క్రియలు మంచివై ఉన్నాయి, కయ్యను క్రియలు చెడ్డవైనందువలన ఈ కయ్యను హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. అందుకు దేవుడేం శిక్ష పెట్టాడు వాడికి? నువ్వు దేశ దిమ్మరవై దిగులు పడుచు. మళ్ళీ ఆదికాండంలోకి రండి, కంటిన్యూ చేయండి. 13, 14, 4వ అధ్యాయం చదివి. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత. అబ్బాబ్బాబ్బాబ్బా, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తున్నా, ఇంకా చూడండి. ఇక్కడ దురద పడుతుంది అనుకోండి, ఇలా గోకినప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు? తోలు లేచిపోయిందంటే పుండు పడి తర్వాత ఏమైంది? పాపం కూడా అట్లాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి మాటలు. ఆమేన్, ఆమేన్. అబద్ధం ఆడినప్పుడు అలాగే ఉంటుంది, నేరం మోపినప్పుడు అలాగే ఉంటుంది, చాటున చీకటి కార్యాలు చేసేటప్పుడు అలాగే ఉంటుంది. కానీ అది తోలి లెగిస్తే చర్మం ఏమవుతుంది? గాయం, పుండు, పురుగులు. రామానగర్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు అప్పుడు, చానాల క్రితం. ఆ సిస్టర్ చాలా బాగా ప్రేమించేది. వాళ్ళ మామగారు మంచం మీద, నులక మంచం మీద పడుకుంటే కింద గాయమైపోతే నేను వెళ్ళాను ఒక రోజున ప్రార్థన చేయటానికి. అయ్యా తమ్ముడు గారు రండి ప్రార్థన చేద్దరు కానీ అంటే, మామి కోసం రండి అని చెప్తే వెళ్ళాను. మోకరిద్దామని మోకరించాను. కింద అలా చూడగానే వెనకాల ఇక్కడ పుండు పడి మంచం కింద ఇంతంత బారు పురుగులు కదులుతున్నాయి. ఇంత బారునున్నాయి పురుగులు. నేను చూశాను. చాలామంది అంటారు పురుగులు పడిపోను ఎందుకంటారు? వీళ్ళు అనగానే పడిపోతాయి పురుగులు? పడవు, పడేటప్పుడు పడతాయి. వీడేమంటున్నాడు కయ్యూను? నేను ఎందుకు జ్ఞాపం చేశానంటే, మనం సెంటు రాసిన, అస్తర్ రాసిన
సుగంధ ద్రవ్యాలు పూసినా, 25,000 డ్రెస్ వేసినా, 50,000 డ్రెస్ వేసినా, 1,000 రూపాయలు సోప్ పెట్టుకున్నా, ఇది పురుగుల దేహమే, ఇది మట్టి పాలవ్వాల్సిందే. పండు ప్రేమ్ కుమార్ అన్నాడు, బంగారు ఊయలలో ఊగిన నీవు మట్టి పరుపులో పెట్టక తప్పదురా బాబు. ఆ మట్టి పరుపులోకి వెళ్ళే ముందు నీ గతేంటో ఆలోచించే అన్నాడు ఆ సోదరుడు. గ్లోరీ. ఇది పురుగుల దేహం. బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు ఎవరు గౌరవం, మర్యాద, గొప్పతనం, ఆ ఇంటి మర్యాద, భర్త గౌరవం ఏమీ తెలియదు, కుటుంబ గౌరవం ఏమీ తెలియదు. మంచాన పడినప్పుడు తెలుస్తుంది, పుండుల్లో నుంచి పురుగులు పడుతుంటే తెలుస్తుంది. అవునంటారా? నువ్వు అమర్యాదగా ప్రవర్తించావే, అమర్యాదగా నడిచావే, అమర్యాదగా జీవించావే, ఆ జీవితం యొక్క ఫలమే పురుగులు. జాగ్రత్త, పాపము వాకిట పొంచి ఉన్నది. అందుకే కీర్తనీయుడు అంటాడు, భయమునుంది పాపం చేయకుడి, భయమునుంది పాపం చేయకుడి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇత్తడి అంటే ఆయన పాదములు ఎలా ఉన్నాయి? అపరంజిని అంటే పాదములు కొలిమిలో కాల్చబడి తీయబడిన అపరంజి వలె ఉన్నాయి యేసుక్రీస్తు పాదాలు. దేవుని స్తోత్రం. ఆ పాదాలు మేలిమి బంగారం వలె ఉన్నాయి. ఎవరి పాదములు అవి? క్రీస్తు పాదములు. ఇంకో మాట చెప్పనా, అవి నీ పాదాలే. గ్లోరీ. 7 సంఘకాలముల మధ్య నేను చూసి తిని దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు యోహాను. ఆ దేవుని పోలి ఉన్న ఆ వ్యక్తినే వర్ణిస్తున్నాడు ఇక్కడ, ఆ వధువునే వర్ణిస్తున్నాడు అక్కడ. నీకు తెలుసా, నిన్ను నీవే చూసుకుంటున్న వాక్యంలో. ఆమేన్. సన్సీన్ మౌంట్ మీదకి 63లో బలిష్ఠమైన దూతగా మేఘములో దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క దేవుని ప్రవక్త అని విలియం బ్రన్హాం మరొక విలియం బ్రన్హాంను చూస్తున్నాడు అక్కడ. ఆమేన్. ఇక్కడేమో భౌతికంగా ఉన్న రక్తమాంసంలో ఉంటున్న విలియం బ్రన్హాం ఉన్నాడు, ఆ ప్రక్కనేమో థియోఫనీ ఉంది అక్కడ. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడుతుంది, జల్లు మొత్తం వస్తుంది. డిస్టర్బ్ ఎక్కడది? సరే, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి అమ్మా, సౌండ్ సిస్టమ్ కావాలి. ఏం చెప్తానులే. సరే, ఇచ్చేవాళ్ళే ప్రార్థన చేయండి, ఇవ్వనోళ్ళు ప్రార్థన చేయమాకండి. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, దేవునికి మహిమ. అందరు ఇక్కడే ఉన్నారా? దేశదిమ్మరిని ఎవరంటున్నాడు? కయ్యూని. ఎందుకంటున్నాడు? తన క్రియలు చెడ్డవైనందున, తన సోదరుడి క్రియలు మంచివైనందున ఇతనికి ఏమొచ్చింది? ఎవరి సంబంధి? కయ్యూని ఎవరి సంబంధి? అవునంటారా? దుష్టుడు గురించి. దుష్టుడు ఒక బావిలో నుంచి పర్లేదమ్మా, ఒక బావిలో నుంచి ఒక నుయ్య, బావి అనేది మంచి మాట. సగం ఉప్పు నీళ్ళు, సగం తీనీళ్ళు వస్తాయా? ఆదివారం ఏమో మర్యాద అయిన క్రైస్తవులు, సోమవారం చెడిపోయిన క్రైస్తవులు ఉంటారా? అమ్మ, ఈ భాష పెట్టవచ్చా నేను? ఆదివారం నాడు మర్యాద కలిగిన క్రైస్తవులు, సోమవారం నుండి చెడిపోయిన క్రైస్తవుల్ని దేవుడు ఇష్టపడతాడా? టైం ఎంత అయింది? 1 గంట అవగానే చేయొస్తాను, నేను ఆపేస్తా. అసలు 1 గంట అయిపోయిందేమో. ఆమేన్ చెప్పండి ఒకసారి. లేట్గా మొదలెట్టాంగా అంటే నా సమయం నేను వదులుకోను. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడ ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. వాళ్ళకేం ఎక్కిద్ది? ఇక మనుషులు ఏదంటారు? మైండ్ ఏమంటారు ఇంగ్లీష్ అమ్మా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంట. అమ్మో, అటెన్షన్లోనే ఉన్నాం అందరం.
దేవరని దీవెనలు ధారాళముగా వీరులపై. పాడండి, పెళ్లి చేసేద్దాం. అయ్యా పాల్ విక్టరు పాడొద్దా? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నాకు ఏ పాట సరిగా రాదు, మీరే పాడాలి. ఇంకోటి చెప్పిన అసలు మొదలేదో చివరేదో తెలియదు. నేను ఎంత సింగర్నో తెలుసా మీకు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. భయం ఉంది, ఏం చేయాలి? పాపము చేయకుడి. దాని ఫలం ఎంత ఉంటుంది? దాని అంతమేంటి? పాపమేకి అంతమేంటి? పాపమేకి అంతమేంటి? మరణం, నరకం. అమ్మో, చాలా ఘోరం. ఇక్కడ మన భౌతికంగా శరీరంలో నింత బారు పురుగులు పడి ఇక్కడ మట్టి పాలైపోతాం, మట్టిలో కలిసిపోతాం. కానీ అక్కడ ఒకవేళ అక్కడికి వెళితే, నరకానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు. ఈ పురుగులు కాదు, ప్రాణమే పురుగుతో పోల్చాడు భక్తుడు. యాకోబు అంటాడు, పురుగు వంటి యాకోబుని అంటున్నాడు. కాబట్టి మధ్యాహ్నం మీ అందాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ ధనాన్ని బట్టి, మీ అధికారాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఎక్కడ ఏ విధంగా శత్రువుకు చోటు ఇవ్వద్దు. మీరు ఏది కలిగి ఉన్నారో దాన్ని బట్టి దేవుని మహింపరచండి. ఇంకను మీరు దీవించబడతారు, ఇంకను మీరు వర్ధిల్లుతారు. దేవుడు మీకు ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. అయితే నిష్కళంకులుగా ఉండాలి. ఎలా ఉండాలి? కళంకము లేని వారిగా. ఇప్పుడు కయ్యూని ఏమంటున్నాడు? వాడు ఎవడి సంబంధం నిన్నావు? ఇంకా వాడి క్వాలిటీ ఇంకో మాట కూడా చెప్తా. వాడికున్న అర్హత, వాడికున్న క్వాలిఫికేషన్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం. త్వరగా రండి. నేను తీసాను, మళ్ళీ అటు వెళ్ళాను. 12వ అధ్యాయం అనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. 14 నుంచి చదువున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని, అందుకే మత్తయి వార్త 5లో ఏం చెప్పాడు? హృదయ శుద్ధి గలవారు. ఆర్సీఎం వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు ఈ మాట. ఏమ్మా, నువ్వు ఇప్పుడు ఆర్సీఎం కాదులే, రోమన్ కేథలిక్ వారు ఏం చేస్తారు? ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. కొండ మీద ప్రసంగాన్ని, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, కనికరం కలిగిన వారు. చదవండి అమ్మా. సరే వద్దులే, ఇంటికి వెళ్ళి చదవండి. ఆమేన్. అంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని. ఒక్క నిమిషం ఆగుదాం. ఎందుకు సబ్జెక్ట్ ఇటు వెళ్ళింది నాకు తెలియదు, నాకు తెలియకుండానే వెళ్తుంది. నేను అన్నీ ఓపెన్ చేసుకుని 3వ మాట చెప్దామని వర్తమాన పుస్తకం ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతాను. సత్యం ఇది. ఇంకా రావట్లేదు ఏంటి అనుకున్నా, కానీ ఇటు వెళ్ళిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ చదువునాను వచ్చినాన్ని. అందరు వినండి, బైబిల్ చూడండి జాగ్రత్తగా. మీలో దేన్ని? కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఏ ఏరంట? చేదు ఏరు. చేదు చేదు. నయోమి ఏమంది? నన్ను నయోమి అనక మారా అనండి అంది. బెత్లెహేములోకి తిరిగి వచ్చింది కదా. బెత్లెహేము, అమ్మో ఈ నయోమిలాగుందే, నయోమిలాగుందే. నయోమి 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 అంటే అర్థం ఏంటి? మధురం, మాధుర్యం లేక మధురం. ఆమేన్. ఇప్పుడు ఆమె అంటుంది, భర్తను కోల్పోయాను, కుటుంబాలను కోల్పోయాను, అయ్యా నేను సమృద్ధి కలిగి దానికి వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చాను అంటుంది ఆమె. కానీ ఆమె మరొక విత్తనాన్ని తీసుకొచ్చిందనే సంగతి నయోమికి తెలియదు. కానీ ఆమె ఈరోజు మన చుట్టూ ఉన్న సంఘ శాఖలకు నువ్వెవరో తెలియదు. కానీ
నీ విశ్వాసం ఏంటో, నీ అభిషేకం ఏంటో, నీ లక్ష్యం ఏమిటో ఆమేన్ లోకానికి తెలియదు. కానీ ఆమె ఎందుకు వచ్చిందో ప్రభువుకు తెలుసు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో దేవుని ముందు నిర్ణయం అయి ఉంది. నేను సమృద్ధి కలిగి దానిగా వెళ్ళి తిని రిక్తురాలుగా వచ్చాను, నన్ను నయోమి వెనక మారా అని అంది. కానీ ఆమె వెనక ఎవరు వచ్చింది? రుతు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రుతు వచ్చింది, రుతు వచ్చింది. బెత్లెహేములోకి వచ్చింది ఆమె, రొట్టెల గృహంలోకి వచ్చింది ఆమె, దేవుని పొలంలోకి వచ్చింది ఆమె, బోయాజు పొలంలోకి వచ్చింది ఆమె. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట మనం విన్నాం. సోదరులు పిలుపు గారు జ్ఞాపం చేశారు. చాలా ఇష్టపడతాను ఆ మాట. విన్నాం కదా, ఆ మాటను జ్ఞాపం చేసుకునండి. ఆమేన్. చూసారా, చేదు అనుభవాలు అనుభవించింది కాబట్టి నేను ఆ పేరు పిలిపించుకుంటాను. నేను యోగ్యురాలిని కాదు కాబట్టి నన్ను అలా పిలవటానికి నేను ఎక్కడ సమృద్ధిని కలిగి ఉన్నాను, నేను ఎక్కడ దీవెని కలిగి ఉన్నాను. నాకు భర్త లేడే, కుమారులు లేరే, నేను విధవరాలనే. ఇదిగో నన్ను ప్రేమించి మరొక ఆమె వచ్చింది, ఆమె విధవరాలే. మేమిద్దరము విధవరాలుగా ఉన్నాం కదా, మాకేది ఫలము, మాకేది లాభము? ఆ చేదు గురించి మాట్లాడింది ఆమె. కానీ లేదు, ఆమె మధురమైనదే. దేవుని ప్రవక్త అన్నాడు, నయోమి ధర్మశాస్త్రం అయ్యున్నది, ఋతు కృప అయ్యున్నది అన్నాడు ఆయన. గ్లోరీ. ఓ చూస్తారు, ఇశ్రాయేలు సంఘము నయోమి అయితే ఈ రాజు ఈ కాలం యొక్క వధువు సంఘమే, వధువే ఋతు అయి ఉన్నది. ఎంతమంది ఇష్టపడతారు? అయితే ఆ చేదు బాధతో అన్నమాట, వేదనతో అన్నమాట. తనకు కలిగిన స్థితిగతులను చూసి నేను ఎంతో సమృద్ధి కలిగిన దానికి వెళ్ళి ఇలా వచ్చానని వేదనతో అన్నమాట. కానీ ఈ చేదు అది కాదు. ఇది కుటుంబాలను నాశనం చేసేది, సంఘాలను పతనం చేసేది, ముక్కలు చేసే చేదు ఇది. జీవితాలతో ఆటలాడుకునే చేదు ఇది. చేదైన వేరిది. ఈ వేరు మీలో ఉందా? జాగ్రత్త, మీరు చెడిపోతారు, మిగతా వాళ్ళని కూడా చెడగొడతారు అంటుంది ఇక్కడ. నువ్వు చేతనైతే ప్రేమించు, ప్రేమగా మాట్లాడు. నేను నాగేలంకి వెళ్ళినప్పుడల్లా అవనగడ్డలో గుడివాడలో బస్ స్టాండ్లో ఒక మాట చూసేవాడిని, ఇప్పుడు లేవులే. ఏమని రాయబడిందంటే, సూక్తి, నీ సాటి సహోదరుడికి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలా, నీవు ఇతరులకి మేలు చేయకపోయినా పర్లా, కీడు చేయకుండా ఉండటమే మేలు చేసినట్టు అని రాయబడింది అక్కడ. అయ్యి లైట్ వెలుగుతుంది, పర్లేదా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? మేలు చేయకపోయినా పర్వాలా, కీడు చేయకుండా ఉండటమే మేలు అని రాయబడింది. చక్కని సూక్తి కదా అది. ఆమేన్. మరి ఈ వేరేంటంట? పొద్దున్న ఎవరో బ్రదర్ ఎవరో నాతో మాట్లాడారు. అయ్యా మనిషి మంచివాడేనయ్యా, నిన్న పొద్దుట సుబ్బారావు, గాడ్ బ్లెస్ యూ, మనిషి మంచోడేనయ్యా, బుద్ధి మంచిది కాదయ్యా అన్నాడు. రాత్రి ఒక సీన్ జరిగింది వీళ్ళకి. అంటే అదేదో పాపం అనుకోమాకండి. ఆ నీళ్ళలో చిక్కబడిపోతే ఇక్కడ రెడ్లీలు దాటినాక వీళ్ళు కొరుకులైన మిషన్ వేసుకెళ్ళి వాళ్ళని బయటికి లాక్కొచ్చారు. మొత్తానికి చాలా గొప్ప త్యాగం అది. తర్వాత మాట్లాడదాంలే. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి ఈ చేదు వేరు. ఇన్ని పాలలో ఇంత పేడ చుక్క పడితే ఏమైపోద్ది? మొత్తం స్మాష్. ప్రవక్త అన్నాడు, 2 ఆత్మలు, 2 స్పిరిట్, సోల్, 2 ఆత్మలు ఏదేని నుంచి బయలుదేరినాయి. ఆ 2 ఆత్మలు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి అన్నాడు ఆయన. అయితే 2 ఆత్మలకి 2 శరీరాలు కావాలి. యేసు కాలంలో యేసులో దేవుని ఆత్మ ఉన్నది. అక్కడ ఎవరున్నారు? యోధ ఇస్కరియోతులో ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా 2 ఆత్మలు మన మధ్యలో పనిచేస్తున్నాయి అన్నాడు ఆయన. మరి ఎవరు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నీ హృదయము, నీ మనసు, నీ ఆలోచన దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది మధ్యాహ్నం? గ్లోరీ. వింటున్నారా? ఈ దుష్టుడైతే దుష్టుల్లో నుంచి ఏమొస్తాయి? దుష్టాలోచనలే వస్తాయి. మంచోళ్ళ నుంచి ఏమొస్తాయి?
మంచి ఆలోచనలే వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు చాలా మంచి తెలివితేటలు ఇచ్చాడు. నిజమే కదండి, మంచోడి నుంచి మంచి వస్తాయి అని, మనం చెడ్డోడి నుంచి చెడ్డ వస్తాయి అని మనకు అర్థమైపోయింది. నిజంగా మనం ఎంత జ్ఞానవంతులమో ఒకసారి ఆమె చెప్పండి. మీరు చాలా జ్ఞానవంతులు. దేనికి అమ్మా? దేనికి? ఈడు చెడ్డోడు, ఈడు మంచోడు. మంచోడు అనేలో నుంచి ఏమొస్తున్నాయి అంటే ఈ వ్యక్తి వేరు, ఈడు చెడ్డోడు, వీడిలో నుంచి ఏమొస్తున్నాయి? చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. అంటే చెడ్డదే, మంచిది. ఇప్పుడు మనం ఏ జాతి? నేను ముగిచేస్తే మాట చెప్పి, మన మంచోళ్ళం చెడ్డోళ్ళమా? ఆమేన్. గ్లోరీ. అమ్మా ఉన్నాయి పర్లేదులే. మీకు ఒకటి తెలిసి, ఎవరో ఒకళ్ళు డ్యూటీ తీసుకోవాలి. ఒకరు నిద్రపోకపోతే అందరు నిద్రపోతారు. అందుకని ఎవరో ఒకరు నిద్రపోవాలి, ఆ డ్యూటీ వాళ్ళకి ఇచ్చేద్దాం. మీరేమి ఇబ్బంది పడద్దు. ఆమె చెప్పండి ఒకసారి. సైన్స్ఫిక్గా చెప్తున్నా, ఇది వాస్తవం. కానీ ఒకళ్ళకి నిద్ర వచ్చిందంటే వర్షంతో వస్తుంది, మళ్ళీ అది కాపాడుకోవాలి. మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు కావాలింత వచ్చిందనుకో, వాళ్ళు ఎవరు మనకు తెలియదు. కావాలింత ఎంత చుట్టం అయిపోద్దో అన్నారంటే వచ్చేస్తుందా లేదా? ఏమ్మా వస్తుందా? కరెక్టేనా? ఆమేన్. ఒకళ్ళకి నిద్ర వచ్చిందంటే ఇట్టన్నారు అనుకోండి, పక్కన వాళ్ళు కాసేపటికి ఇట్టాడు. నేను ఒకరోజు న్యూజిలాండ్ నుంచి ప్రయాణం చేస్తున్నా. నేను ఎప్పుడు బస్సు ప్రయాణం చేసేటప్పుడు కిటికీ ప్రక్కన సీట్ దొరకాలని చూస్తా, ఎప్పుడు ఆశపడతా. ఎందుకంటే కాసేపు నిద్రపోవచ్చని. ఒక రోజుని పద్దాక ఎందుకు ఉంటాయండి, పక్కన కూర్చున్నా, ఇట్ట అంటున్నా ఇతనే లోపల నా ముందున్న అతనే పడ్డాడు. అమ్మో, నా నిద్ర వెళ్ళిపోయింది. నాయన ఇక నాకు అర్థమైపోయింది. ఇక నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్తే, లోతుకి వెళ్తే డీప్గా, నేను కూడా ఇక అట్ట ఏళ్ళ మీద పడాలి. ఆయన ఎప్పుడైతే పడ్డాడో నా ముందు పడ్డాడు. వెనకైతే చూసేవాడు కాదేమో. ఇక నా నిద్ర వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడొద్దు. ఒకవేళ అట్ట లేపితే కోపం వస్తుంది, నేను నిద్రపోతున్నాను అనుకున్నాం అంటారు. ఎందుకు లేనిపోయింది? వద్దు, అట్ట అనొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. నిద్ర వస్తే ఏం చేయాలండి? మర్యాదగా లేచి వెళ్ళి మొహం కడుక్కుని రావాలి. ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. ఆమె చెప్పండి ఒకసారి. కరెక్టేనా? నేను చాలాసార్లు ఒప్పుకుంటా. నేను వాక్యం చెప్పి మాట్లాడుతున్నాను కాబట్టి నిద్ర రాదు. నేను కూడా అక్కడ కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది. నేనేమి పెద్ద పైనుంచి ఏమి ఊడిపడలా. మీరు తిన్న అన్నమే నేను తింటున్నా. అమ్మ అర్థమైందా? నాకు కూడా వస్తుంది. అందుకని మనం ఆ వధువు ఏమనాలి? ఆమేన్ హల్లెలూయా అంటే, ఆమేన్ హల్లెలూయా అంటే నిద్రదారి నిద్ర వెళ్ళిపోద్ది, ఇంటికాడ దారి ఇంటికాడ వెళ్ళిపోద్ది, మన దారి ఏదో లైన్ వస్తుంది. మనం సరైన పర్ఫెక్ట్ వేలో ఉంటాం. ప్రవక్త అన్నాడు, ఇప్పుడు వధువు ఎక్కడుందంటే రహదారి యొక్క ఆఖరి అడుగులోకి వచ్చేసింది అన్నాడు. రహదారి యొక్క అంచులోకి వచ్చేసాం. మార్గం యొక్క చివరిలో ఉన్నాం. నోవహు వలె ఆనోకు వలె మన గురి ముందుకే కానీ వెనక్కి లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా వినండి. చేదైన వేరు, మంచోళ్ళు మంచి ఉంటుంది కదా, చెడ్డోళ్ళు చెడ్డ. నలుపే తెలుపు అనేది ఒక వ్యక్తి, నలుపు అనేది ఒక వ్యక్తి. రైట్. ఇప్పుడు మనం అందరం ఏమని చెప్పాం? మంచోళ్ళ చెడ్డోళ్ళు అంటే అందరం మంచోళ్ళం అన్నాం. అందరూ అనండి ఒకసారి. మంచోళ్ళు అయితే అనండి. అమ్మో, నేను మీకు పరీక్ష పెట్టట్లా, వర్తమానం చెబుతూ అంటున్నా. మంచోళ్ళందరూ ఆమెను చెబుదాం. రైట్. చెడ్డోళ్ళందరూ ఆమెను చెబుదాం. చెడ్డోళ్ళందరూ ఆమెను చెప్పండి ఒకసారి. గ్లోరీ. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ముగించుకుందాం. దుష్టుడు ఎవరంట? కయ్యూను ఎవరి సంతానం? మరి మనం ఎవరి సంతానం? ఆమేన్. చదివేస్తాలే, నాకు ఆకలి అవుతుంది.
కంటిన్యూ చేయండి. అసలు వచనంలోకి వస్తున్నప్పుడు కయ్యూనుకున్న అర్హత, టాలెంట్ ఎంత గొప్పోడో, ఆడుకున్న గుణలక్షణాలు ఎలాంటియో, యేసుప్రభుకి ఏముంది? ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క 7 అంతల మహిమ ఆయనకుంది. దుష్టుడికి ఏముందో చూద్దాం. కయ్యూను ఎవరైనా ఉంది? దుష్టుని సంబంధి, రైట్. వీడు దుష్టుని సంబంధి. దుష్టత్వం, దుష్టుల నుంచి ఏమొస్తాయి? దుష్టత్వాలే వస్తాయి కదండి, రైట్. ఇప్పుడు వాడికి ఇంకో అర్హత చూద్దాం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న ఏశావు వంటి, ఎవరంట? ఏమమ్ముకున్నాడు? దేనికోసం ఆశపడి? ఒక్క పూట మన ప్రవక్త ఏమన్నాడో తెలుసా? రాజీపడి ప్రతివాడు అలాగే వెళ్ళిపోతాడు అన్నాడు. కానీ వాక్యం కొరకు, ప్రభు కొరకు నిలబడేవాడు ఉప్పు బిస్కెట్లు తిని ఆ పంపులో నీళ్లు త్రాగి సువార్త చేస్తాడని చెప్పాడు ఆయన. గ్లోరీ. ఈరోజు సమస్త శాఖలు బిస్కెట్లకి ఒక పూట కూటి కోసం వారి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నారు. నేను మొన్న బందర్ వెళ్ళా, ఒక సోదరుడు చెప్తున్నాడు, ఆయన కారు కొనుక్కోవటానికి, డెవలప్ అవ్వటానికి 17 సంవత్సరాలు పట్టింది నేను ఈ స్థితిలోకి రావటానికి అన్నాడు ఆయన సోదరుడు. ఒకప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నాకు సైకిల్ కూడా లేదయ్యా, నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు అన్నాడు. అప్పటికి ఆ పక్కన ఉన్న పాక తీలయి, గుడి కట్టేసాం కానీ పాక అక్కడే ఉంది. నాకు కొంచెం అప్పుడు దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది చెయ్యికి. నా దగ్గరికి వచ్చాడు. మా ఇంట్లో పప్పు ఎక్కువ వండుతాం, ఆ రోజున పప్పుచారే. మొత్తానికి వచ్చాడు. మా మేనమామ గారు ఉన్నారా? వచ్చాడు విసనపేట నుండి. భోజనం పెట్టాం. బ్రదరు, నాకు అసలు సరిగా సైకిలే లేదు, చాలా పాత సైకిల్ ఉన్నది కూడా, చాలా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు చక్కగా ఇల్లు కట్టేసుకున్నావు, బాగుంది అని చెప్పి అన్నాడు. సరే, భోజనం అయిన తర్వాత కొంచెం కూర్చోబెట్టి సైకిల్ ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చా. బండి మీద తీసుకొచ్చా. చర్చి చూశాడు, బలి కట్టుకున్నారండి అన్నాడు. అప్పుడు సీలింగ్ వేయలా. ఆ గుడి ఆ ఇంట్లోకి తీసుకెళ్ళా, అంటే ఇల్లంటే పాక, అక్కడికి తీసుకెళ్ళి చిన్న కానుక తీసి ప్రార్థన చేయి బ్రదర్ అన్నాడు. నేను అన్నా, కానుక తీసి జేబులో పెట్టి ప్రార్థన చేయమన్నా. అక్కడ ఆ బ్రదర్ అన్నాడు, ఇక్కడ ఎందుకంటే చర్చిలో చేద్దాం అన్నాడు. కాదు ఇక్కడే చేయమన్నా. ఇక్కడ ఎందుకండి, పాడైపోయింది కదా, ఇక్కడ ఎందుకండి అన్నాడు. మేము బెడ్రూమ్ కట్టుకున్న దాంట్లో ఇసుక ఉంది, ఇక్కడ పని చేస్తాం, మిగిలిన కొంచెం ఇసుక పోసాం, అక్కడ మిగిలిన ఏ ఉన్నాయి ఇంకా. అక్కడ ప్రార్థన చేపిస్తే అతను అన్నాడు, ఇక్కడ ఎందుకండి, చర్చిలో చేస్తానండి అన్నాడు. కాదు, ఇక్కడే చేయాలన్నా. ప్రార్థన చేశాడు. ఇక్కడ మేము 12 సంవత్సరాలు ఇక్కడ కాపురం చేసి ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళామయ్యా, ఇక్కడ మా స్థితి ప్రారంభమైందని చెప్పా. మా లైఫ్ ఇక్కడ, నా పిల్లలు ఇక్కడ ఎదిగారు, ఇక్కడ బ్రతికేమో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామన్నా. నోరెత్తలా. కానీ మొన్న బందర్ వెళ్తే 5 లక్షలు కారు వేసుకొచ్చాడు అక్కడికి ఆయన. ఎంత? 5 లక్షలు పెట్టి కారు కొనుక్కొచ్చాడు. భార్య భర్త పిల్లలు ఇద్దరే. ఈడు నుంచి వెళ్ళాడు. నేను ప్రైరు పిలిచారు, నన్ను కూడా వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు చూపించాడు నాకు మధ్యలో, ఇది ఈ కారు కొన్నాను, ఇట్లా నేను ఈ స్థితిలోకి రావడానికి 17 సంవత్సరాలు పట్టింది అన్నాడు ఆ సోదరుడు. నన్ను అన్నాడు, మీరు ఎలా వచ్చారన్నాడు. అయ్యా, హనుమాన్ జంక్షన్లో బండి పెట్టి బస్సుకు వచ్చానన్న. ఆహా అంటే అప్పుడు చూసానే, అదే అట్లాగే ఉన్నావు అన్న, నేను చూసావా అన్నట్టుగా అనుకున్నాడు. బండి చూపించాడు. చాలా మా మేనమామ గారు కూడా అడిగాడు, అయ్యా ఎలా వచ్చారంటే, మేము కారు వేసుకొచ్చామని అంది ఆయన భార్య కూడా. సరే మంచిది. సరే, నేను అక్కడే ఉన్నా, నేను జంక్షన్గా దిగాలి కదా, వాళ్ళు కూడా కారు ఇటే కదా, నలుగురే కదా, అది 5గురు కూర్చుంటారు కదా, 2 బ్రదర్ తీసుకెళ్తాను అనలా. నేను అడగలా. నీకు అర్థమైందమ్మా? ఒకవేళ నేను అడిగితే ఎక్కించుకునేవాడేమో. అంటే నేను ఈ స్థితిలోకి రావడానికి 17 సంవత్సరాలు పట్టింది అన్నాడు ఆయన. అంటే డెవలప్ అయ్యాడంట, సంఘం డెవలప్ అయిందంట, చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను, మా సంఘం చాలా బాగా ప్రేమిస్తారని చెప్పాడు. అంటే కారు కొంటే ప్రేమిస్తాడని మీరు అనుకోమాకండి. అంటే నాకు కారు లేదని మీరు ప్రేమించట్లేదని కాదు అర్థం అని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను అలా డెవలప్ అవుతే బాగుంటుందా, నేను దీనిలో డెవలప్ అయితే బాగుంటుందా? అంటే కారు కొనటం తప్పు కాదు. ఆమేన్. అంటే నేను దానికోసమే ప్రయాసపడలా, నేను వాటి కోసం ప్రయాసపడలా. మీ మధ్యలో నేను ఎలా బ్రతికానో, మాకు లేకపోయినా అలాగే పస్తున్నాము,
అంటే దేవుడు ఎప్పుడు మమ్మల్ని పస్తు పెట్టలా. వివాహమైన కొత్తలో కొన్ని పరిస్థితులు ఎదురైనాయి, అయినా దేవుడేమి అన్యాయస్తుడు కాదు, చేయబడలేదు. నాకు ఈ స్థితి చాలు అనుకుంటున్నాను. ఏమంటే 1 లక్ష రూపాయలు కడితే ఏ పాలు విక్టర్ సంతకం చేస్తే కాలు రివరా పెడతావా? దేనికి ఉపయోగం? నాకు డ్రైవింగ్ రాదు, నేను కారు మీద వెళ్ళి సువార్త చేసేంత అవకాశం నాకు లేదు. నాకు కూడా 4 బ్రాంచీలు ఉంటే కారు కొనాలి. ఏమా, నాకు కూడా 4 సంఘాలు ఉంటే 4 ఊర్లు వెళ్తే నాకు కూడా కారు కావాలి. ఒకవేళ ఏమో ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాము, కొన్ని ఆఖరిలో కొన్ని రోజులైనా కారులో సంతోషంగా తిరుగుతాడని చెప్పి దేవుడు ఇస్తే మంచిదే. అయినప్పుడు కారుతో పనే ఉంది. 4 కార్లు ఉన్నాయి మన సంఘంలో. 4 ఉన్నాయా? 4 కార్లు లెక్కయండి. ఏబు గారు కుమారుడు 3 వస్తున్నాయా? ఇటు మన ప్రెసిడెంట్ గారు 3 వస్తున్నాయి అనుకుంటే 4 రాలేదా? ఆమె ఇంకెవరు కొన్ని కార్లు? దానియేలు ఎప్పుడో కొంటానన్నాడు, కొనలా. ఇంకా దానియేలు కొంటానన్నాడు. ఈసారి నేను కారులోనే వస్తాను, కాటరని పడన్నాడు. రాయి అన్న. సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎవరు ఈ కయ్యూను? ఒక్క పూట జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని. అదే సంగతి. ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి వీడికి. మరి మన ప్రభువుకైతే ఆమెను చెప్పచ్చా? మన ప్రభువుకైతే హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదముల మట్టుకు వస్త్రాన్ని ధరించి, తెల్లని ఇగ్గును ధరించి, ఆమేన్, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగి, అగ్నిలో పుటం వేయబడిన పాదములు కలిగి, విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఆయన కుడి చేతిలో ఆమేన్ 2 అంచుల వాడిగల ఖడ్గం పట్టుకుని ఆమేన్ 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 ఆయన వర్ణిస్తున్నాడు యోహాను ఇక్కడ. ఎంత గొప్ప మహిమ ఇది. మరి వాడు ఎలా ఉన్నాడు? ప్రభు ఎలా ఉన్నాడు? మనం ఎలా ఉండాలి? సంఘం, లోకం ఎలా ఉండాలి? కయ్యూను లోక సంబంధి. హేబేలుని చంపిన తర్వాత దేవుడు ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. షేతు అనగా అర్థం పునరుద్ధానం. ఆదికాండం 5వ అధ్యాయంలో కయ్యూను ఆదాము కుమారుడైతే ఆదాము వంశావళిలోకి కయ్యూని పేరు రావాలి. కయ్యూని పేరు లేదు. ఎందుకని? వాడు ఆదాము నుండి వచ్చినవాడు కాదు, వాడు దుష్టుని నుండి వచ్చినవాడు. దుష్ట సంబంధం రాయబడింది. కరెక్టేనా? ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారండి. 4లో ఒకడు చనిపోయాడు అనుకుందాం. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు అనుకుందాం. 3 పేర్లు తండ్రి చెప్తాడా చెప్పడా? వాటర్ లిస్టు జనాభా లెక్క వచ్చినప్పుడు రాసేటప్పుడు, అయ్యా నాకు 3 ఉన్నారయ్యా, 4 అయ్యా, ఒకటి చచ్చిపోయాడు, 3 ఉన్నారయ్యా, పెద్దోడు ఒక చోట ఉన్నాడయ్యా, చిన్నోడు ఒక చోట ఉన్నాడయ్యా, ఇదిగో ఒకడు ఇక్కడ ఉన్నాడయ్యా అని చెప్తారా లేదా? నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారయ్యా అంటే చచ్చిపోయినోడు పాక బతికుండోళ్ళు చెప్తారా లేదా? మరి ఆదాము కయ్యూని పేరు చెప్పట్లా. ఆమేన్. మరి ఇప్పుడు వధువా అని చెప్పుకుంటున్నామే, దేవుని వాగ్దాన ప్రజలం అంటున్నామే, జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించబడిన వారు అంటున్నామే, వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు ఉన్నదంటున్నామే. మన క్రియలేయి, ఆ విశ్వాసం ఏది, ఆ ప్రత్యక్షత ఏదని బైబిల్ అడుగుతుంది, మనల్ని ప్రశ్న వేస్తుంది. ఏం సమాధానం చెప్తావు ఈ మధ్యాహ్నం? ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి భక్తి అంటే? విశ్వాసం అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి? ఆమేన్. ఒక బాధ్యత, ఒక క్రమం, ఒక భారం, ఒక బాధ్యత. చూసారా? ఒక 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 నిబంధనతో మనం రావాలి. క్రమం ఉంది సంఘానికి. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం ఒక్కసారి ఆలోచించేయండి. భ్రష్టుడైన వ్యభిచారి అయిన కయ్యూను లాంటి వారు ఉన్నారేమో. కాబట్టి మరి ఇప్పుడు ఆయన యొక్క మహిమ ఎలా ఉంది? యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం యొక్క
ఏడంతల మహిమ. యోహాను తల దగ్గర నుండి పాదముల వరకు ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన మహిమను వర్ణిస్తున్నాడు, ఆయన కీర్తిని వర్ణిస్తున్నాడు, ఆయన గుణలక్షణాలను వర్ణిస్తున్నాడు. ప్రభువుకు మహిమ. మరి దుష్టుడు ఎలా ఉన్నాడు? కాబట్టి మధ్యాహ్నం జాగ్రత్తగా వినండి. నేను ప్రభు చిత్తమైతే మరలా వాటిని ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. మనందరం లేచి నిలబడదాం. చిన్న కోరస్ పాడుకుందాం. మన మధ్యలో ఉన్న క్రిస్టియన్న చిన్న కోరస్ పాడుతుంది. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. స్తుతిద్దాం దేవుణ్ణి. నిజంగా ఇత్తడి గురించి నేను చెప్పాలనుకున్నాను. మరి మూడవ ఆ తలంపు, మూడవ గుణలక్షణము, అగ్నిలో పుటవేయబడిన అపరంజిని పోలి ఉన్న పాదముల గురించి ప్రవక్త మాట్లాడుతూ, యోహాను మాట్లాడుతుంటే ప్రవక్త అంటున్నాడు, నిజంగా పాదములు ఎంత మరి పరిశుద్ధమైనవో, ఎంత కడగబడిన ముత్యము వలె ఉన్నవో, ఆ కొలిమిలో పుటవేయబడిన బంగారము వలె మరి గట్టితనానికి ఇత్తడని జ్ఞాపం చేస్తూ ఆ ఇత్తడి గురించి మాట్లాడారు ఆయన. అందుకే నేను ద్వితీయోపదేశకాండం 28-23 వచ్చిన చదివాం. ఆకాశము ఇత్తడిగాను భూమి ఇనుముగాను మారిందని. చూసారా? నిజమే. మన పాపములు, మన దోషములు, మన అపరాధములు అవి మన మీదకి రాకమునిపే యేసుక్రీస్తు రక్తములు కడగబడాలి. ఆయన రక్తం మనల్ని కాయిచున్నది, ఆయన పరిశుద్ధాత్మలు కాయిచున్నది, ఆయన వాక్యం మన చుట్టూ ఆశ్రయమై ఉన్నది. నిజమే. నీ దోషములు, నీ పాపములు. చూసారా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సోదరుడా సౌలా, నువ్వు లేచి ప్రభుయేసు నామములో బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని ప్రవక్త అననీయ చెప్తున్నాడు. ఈ మధ్యాహ్నం వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం మంచివారమా చెడ్డవారమా అన్నప్పుడు మంచివారమే అన్నాం. చెడ్డవాడు కూడా మంచివాడే అనుకుంటాడు నలుగురిలో. త్రాగుబోతూ, ఎందుకయ్యా తాగుతున్నావంటే నేను తాగుబోతున్నా అంటాడు. ఇంకా ఫిక్లోకి వెళ్తే నీ సొమ్మేమన్నా తాగుతున్నానా అని అంటాడు. కానీ ఆ త్రాగుడు వలన కుటుంబం ఎంత బలహీనమైపోతుందో, ఆర్థికంగా ఎంత బలహీనమైపోతుందో, ఆరోగ్యం ఎంత బలహీనమైపోతుందో, ఆ కుటుంబానికి ఉన్న విలువ ఎంత కోల్పోతున్నారో, ఆ గౌరవము మర్యాదను ఎంత కోల్పోతున్నారో, సులకనగా ఎంతగా మారిపోతున్నారో. ప్రియా దేవుని పిల్లలారా, ఒక నిమిషం ఆలోచించేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అమ్మ పాడదాం. కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా.
త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థిద్దాం. క్లుప్తంగా చిన్న ప్రార్థన సోదరుడు పాలు విక్టం చేస్తాడు. అందరు కూడా ఏకీభవిద్దాం. మరి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయమైంది. చిన్న ప్రార్థన సోదరుడు చేస్తాడు. అందరూ ఏకీభవిద్దాం. మరి మనందరం కూడా కలవరి వైపు చూద్దాం. ఆ కలవరి వైపు చూద్దాం. ప్రతి వారు కూడా కలవరి వైపు చూడండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, పోయిన పునరుద్ధానం నుంచి నాయన నీ రెక్కల కింద ప్రభువా పక్షిరాజులాగా నాయన మా కాపరిగా ప్రభువా, మా తండ్రిగా, మా అధిపతిగా నాయన, మా యజమానుడిగా నాయన ఖచ్చితంగా నువ్వు ఉన్నావు తండ్రి. నాయన నీ కృపను బట్టి నీకు నాయన ఏమివ్వగలం ప్రభువా. నాయన నువ్వు సజీవులుగా నిలబెట్టినావు కాబట్టే ప్రభువా నీ సన్నిధిలో నాయన నిన్ను ఘనపరచడానికి నాయన నిన్ను మహిమపరచడానికి ప్రభువా ఇక్కడికి వచ్చి ఉన్నాము తండ్రి. మీరు ఇప్పటి వరకు ప్రభువా ప్రతి కార్యంలోనూ ప్రభువా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. మా జీవితాలు సరిచేయబడడానికి ప్రభువా నాయన మేము నాయన రేపు తీర్పు ఏ రీతిగా ఉంటుందో నువ్వు మాట్లాడుచున్నావు కదా ప్రభువా. మేమైతే మంచివారమన్నా అయి ఉండాలి నాయన, లేదా చెడ్డవారమైనా ఉండాలి, కానీ ఒకే దాంట్లో 2 విత్తనాలు ఉండవని మాట్లాడుచున్నావు కదా ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. భౌతికంగా నాయన ఆరోగ్యం చెడినప్పుడు నాయన హాస్పిటల్కి ఏ రీతిగా వెళతామో ప్రభువా. దేవా మేము నాయన పుట్టుకతోనే చెడిపోయి ఉన్నాము కాబట్టి నాయన అంతకంటే గొప్ప స్థలమైన నీ సన్నిధికి మేము వచ్చాము ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. నీ వాక్యపు వాగ్దానాలతో మమ్మల్ని మేల్కొల్పండి నాయన. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. నీ దాసుని నిలబెట్టుకుని నాయన బహుతేటగా నాయన ఆ జాస్రత్వపు హక్కును నాయన ఎందుకు అమ్ముకుంటున్నామో తెలుసుకునే జ్ఞానాన్ని, వివేచన మాకు ఇవ్వండి ప్రభువా. దేవా కయ్యను ఏ సంతానము, ఏబేలు ఏ సంతానము, ఏబేలుకు ప్రతిగా ఎవరినిచ్చావు అనేది కూడా నాయన నువ్వు తేటగా మాట్లాడుచున్నావు ప్రభువా. నాయన నువ్వు తీర్పరిగా వచ్చినప్పుడు ప్రభువా నేల నాయన ఇత్తడిగా మారుద్ది అంటున్నావు ప్రభువా. ఆ ఇత్తడి తీర్పులకు సాదృశ్యమని నువ్వు మాట్లాడుచున్నావు ప్రభువా. ఆ తీర్పులో మేము ఉండకుండా ప్రభువా నీ కృపలో ప్రభువా నాయన ఆ రూతు వలె నాయన కృపగా మేము మారుదుము గాక ప్రభువా. దేవానికి స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప నాయన ఈ వాగ్దానాలను పట్టుకొని ప్రభువా ఖచ్చితంగా మేము నాయన ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ప్రభువా ఖచ్చితంగా ఈ వాక్యమును నెమర వేసుకుందాము గాక ప్రభువా. మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో నాయన చూసుకుందాము గాక ప్రభువా. నాయన మా స్థానాన్ని మేము కనుగొందాము గాక ప్రభువా. దేవా ఎందుకంటే నువ్వు మా మీద ఎంతో జాలి, ప్రేమ, దయ కలిగిన వాడు కాబట్టి ప్రభువా నాయన నీవు నాయన మమ్మల్ని ఎన్నుకున్నావు కాబట్టి ప్రభువా ఈ స్థానాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఆ స్థానాన్ని మేము కనుగొనాలి ప్రభువా. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగానైనా తన స్థానాన్ని కనుగొన్నాడో ప్రభువా ఖచ్చితంగా ఈ లోకములో నాయన పడిపోయిన మేము నాయన నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ప్రభువా నువ్వెందుకు మాట్లాడుచున్నావు ఖచ్చితంగా మా స్థానాన్ని మేము కనుగొని నాయన నీ యందు నిలబడి ప్రభువా నీది నాయన నీ దాసుడు పలికిన రీతిగా ప్రభువా నిన్ను మేము నాయన ప్రత్యక్షపరచుదుము గాక ప్రభువా. అట్టి జీవితాలను మాకు ఇవ్వమని ప్రభువా. అలాగే నాయన నిన్న మొన్నగా ఈరోజు కురియుచున్న వర్షాల్లో ప్రభువా అనేక మంది అనేక విధములుగా నాయన పట్టబడ్డారు, కానీ ప్రభువా నీ జనంగా నువ్వు నాయన ఏమాత్రము విడిచిపెట్టలేదు ప్రభువా. థ్యాంక్ యూ. అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్ని విపత్తులు వచ్చినను ప్రభువా నీ బిడ్డలను నువ్వు కాపాడే దేవుడవు ప్రభువా. నీ వధువును నువ్వు నాయన వదిలిపెట్టే దేవుడవు కాదు కదా తండ్రి. ఖచ్చితంగా మేము దాన్ని కనుగొని ప్రభువా నీవు ఏ రీతిగా మా పట్ల నాయన నీ సంకల్పాన్ని ఉంచి ఉన్నావో దాన్ని కనుగొని దాన్ని నెరవేర్చుదుము గాక ప్రభువా. అట్టి జీవితాలు మాకిమ్మని నాయన ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నాయన మీరు నాయన మీ వాక్యంతో నాయన పట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మేము హృదయ విమర్శన చేసుకుందుము గాక ప్రభువా. నీ వాక్యాన్ని గైకొందుము గాక ప్రభువా. అటు వాగ్దానములతో మేము బయటకు వెళ్ళుచుండగా నాయన మేము ఖచ్చితంగా నాయన విభేదించుకుని మా జీవితాన్ని మేము పరీక్షించుతూ కొందుము గాక ప్రభువా.
అట్టి నాయన వివేకం మాకు దయచేసి నాయన, నువ్వే మమ్మల్ని నాయన నిరంతరము నడిపించమని నాయన, నీ దాసుని నువ్వు ఎత్తు పట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. నీ దాసుని కుటుంబాన్ని దీవిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మాకు కావలసిన ప్రతి అవసరతను నాయన, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునకు నాయన మీరు ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. కాబట్టి నాయన మేము ఇంకను నాయన నీ సన్నిధిలో నిందారహితులుగా ఉండడానికి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనకును సర్వలోకములో ఈ గడిక వర్తమానము ద్వారా సిద్ధపడుతున్న వధవంతుడికి మన ముందుంచబడిన కార్యములకును ఆయన కృప నిరంతరము మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. నన్ను ఈ వీడియో ఆపేయండి. మరి ఈరోజు మనకి ఆరాధన జరగాలి.